గోదావరి తీరంలోని రామచంద్రాపురం అనే చిన్న గ్రామం. పగటిపూట ప్రశాంతంగా కనిపించిన రాత్రి పడ్డాక రావి చెట్టు కింద నుంచి వినిపించే కేకలు, రక్తపు వాసన, గోడలపై మెరుస్తున్న భయంకర అక్షరాలు, ఈ దృశ్యాలను ఊహించడమే గుండెల్లో వణుకు పుట్టిస్తుంది. ఇది కథ కాదు, ఇది ఒక శాపగ్రస్త వేటగాడి ఆత్మ ఇంకా బలుల కోసం తిరుగుతున్న నిజమైన రహస్యం. ఈరోజు మనం చూడబోయేది వేటగాని శాపం. మీరు ధైర్యం ఉంటే చివరి వరకు చూడండి, కానీ జాగ్రత్త, ఈ వీడియోలోని దృశ్యాలు రాత్రి మీ కలల్లో కూడా వెంటాడవచ్చు. గోదావరి తీరంలో ఉన్న ఒక పాత గ్రామం పేరు రామచంద్రాపురం. గ్రామం పక్కనే ఒక భారీ రావి చెట్టు కింద పాడైన శిథిలాలు కనిపించేవి. ఆ శిథిలాలు ఒకప్పుడు రాజా వేటగాని ఇల్లు అని పెద్దలు చెప్పుకునేవారు. ఆ వేటగాడు అమానుషుడు, ప్రాణుల్ని హింసిస్తూ చంపేవాడు. ఒకరోజు రాత్రి అతడు గర్భవతిని వేటగా పొరబడి బాణంతో పొడిచి చంపేశాడు. ఆ స్త్రీ చివరి ఊపిరితో అతడిని శపించింది. నువ్వు నీ రక్తంతోనే నీ మృత్యువు చూడాలి అని శపించింది. ఆ ఇల్లు అప్పటి నుంచి శాపగ్రస్తమైపోయింది. వేటగాడు తల తెగిపడి ఆ ఇంటి గోడల మధ్య చక్రంలా తిరుగుతూ ఉండిపోయాడని కథలు చెప్పేవారు. గ్రామస్తులు రాత్రి వేళ రావి చెట్టు దగ్గరికి వెళ్ళేవారు కాదు. కానీ కొత్త తరపు యువకులు ఆ భయాన్ని లెక్క చేయలేదు, పాత అబద్ధాలు అని పరిగణించారు. ఒకసారి 6 యువకులు రాత్రి అక్కడికి వెళ్ళి వీడియో తీయాలని నిర్ణయించారు. రాత్రి 12 గంటలకి ఆ యువకులు కెమెరాలు, టార్చ్ లైట్లు తీసుకొని శిథిలాల వద్దకు వెళ్ళారు. గాలి ఒక్కసారిగా చల్లగా వీచింది. టార్చ్ లైట్ల జ్వాల తారాడింది. చెట్టు కొమ్మల మీద నల్ల కాకులు కేకలు వేసి ఎగిరిపోయాయి. వాళ్ళు లోపల అడుగు పెట్టగానే గోడల మీద రక్తపు చారలు జారుతున్నట్టు కనబడింది. ఒక యువకుడు భయపడి వెనక్కి తిరగబోయాడు, కానీ మిగతా వాళ్ళు లోపలికి లాగేశారు. ఆ ఇంటి మధ్యలో పాత వేటగాని కత్తి రక్తం తడిసినట్టు నేలలో ఇరుక్కిపోయి ఉంది. ఒకరు సరదాగా ఆ కత్తిని లాగి బయటకు తీశాడు. వెంటనే గాలి గట్టిగా ఊదింది. గోడల మీద రక్తపు అక్షరాలు స్పష్టంగా రాశాయి, నీ రక్తమే నాకిష్టం. అందరూ ఒక్కసారిగా తడబడి కెమెరా కింద పడేశారు. రక్తపు చారలు నేల మీద నుంచి వారి చెప్పుల వరకు నెమ్మదిగా చేరుతున్నాయి. అప్పుడే ఒక ఘోరమైన నవ్వు గదిని నింపింది. పగటిపూట ఎవ్వరూ చూడని వేటగాని ఆత్మ అక్కడ ప్రత్యక్షమైంది. అతడు పెద్ద ఎరుపు కళ్ళతో తల లేకుండా కత్తిని చేతిలో పట్టుకొని వారిని వెంబడించాడు. యువకులు పారిపోవడానికి ప్రయత్నించారు, కానీ తలుపులన్నీ మూసుకుపోయాయి. ఒక్కసారిగా ఒకరిని అతడు పట్టుకుని కత్తితో పొడి చేశాడు. రక్తం గోడల మీద పిచికారీలా చెందింది. మిగతా వాళ్ళు అరుస్తూ మూలకి చేరారు. ఒక్కసారిగా ఆ మృతదేహం లేచి మిగతా వాళ్ళని తినడానికి దూసుకొచ్చింది. మృతదేహం కళ్ళల్లో కూడా రక్తం పొంగుతున్నట్టు కనిపించింది. మిగతా వాళ్ళు ఏమి చేయాలో అర్థం కాక వణికిపోతున్నారు. ఒక యువకుడు గట్టిగా హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెట్టాడు. ఆ ఆత్మ ఒక్క క్షణం వెనక్కి తగ్గినట్టు కనిపించింది, కానీ వెంటనే మరింత భయంకరంగా మారింది. గోడలు ఒక్కసారిగా విరిగి రక్తపు ప్రవాహం బయటికి ఉబికింది. ఆ రక్తంలోంచి వేటగాడి తల బయటకు వచ్చింది. ఆ తల బిగ్గరగా నవ్వుతూ యువకుల మీద దూకింది. ఒక యువకుడి మెడ మీద పడ్డ వెంటనే అతని తల కింద పడిపోయింది. రక్తపు తేరులో తేలుతూ అతడి కేకలు వినిపించాయి. మిగతా వాళ్ళ గుండెల్లో రక్తం గడ్డి కట్టనట్టయింది. ఆ శిథిలాల బయట గ్రామంలో ప్రజలు దూరం నుంచి ఆ కేకలు విన్నారు. ఎవ్వరూ దగ్గరికి రావడానికి ధైర్యం చేయలేదు. పెద్దలు మాత్రం బజ్జాలు మోగిస్తూ పులి పంజరం తెరుచుకున్నది అని కుసకుసలు పెట్టుకున్నారు. గ్రామంలోని ఒక వృద్ధ తాంత్రికుడు మాత్రం ధైర్యం చేసి తన తంత్ర విద్యతో అక్కడికి బయలుదేరాడు. చేతిలో త్రిశూలం, నోటిలో మంత్రం. తాంత్రికుడు లోపలికి అడుగు పెట్టగానే ఆ ఆత్మ అతని మీద దూకింది, కానీ తాంత్రికుడు పసుపు కర్పూరం మంత్రాలతో దానిని అడ్డుకున్నాడు. గదిలోని రక్తపు ప్రవాహం ఒక్కసారిగా నల్ల పొగగా మారింది. ఆ పొగలో వేటగాడి పాత నేరాలు, అతడి వదలు అన్నీ చూపించబడ్డాయి. తాంత్రికుడు గర్జించాడు, నీ రక్తదాహం ఇక్కడే ముగియాలి అన్నాడు. ఆ ఆత్మ మరింత రాక్షస రూపం దాల్చింది.
పళ్ళు పొడుగ్గా పెరిగి యువకుల మీద దాడి చేసింది. తాంత్రికుడు త్రిశూలంతో ఒక్క దెబ్బ కొట్టగానే రక్తపు వర్షం కురిసింది. నేలంతా ఎర్రగా మునిగిపోయింది. ఆ యువకులు భయంతో మూలలో కూర్చుని వణికిపోయారు. కానీ తాంత్రికుడు మాత్రం శక్తి తగ్గిపోతున్నట్టు కనిపించాడు. ఒక్కసారిగా చీకటి గది మీద పడ్డది. టార్చ్ లైట్లు ఆరిపోయాయి. ఆ చీకటిలో వేటగాడి కత్తి వెలుగుతూ కనబడింది. ఆ కత్తి తాంత్రికుడి వైపు ఎగిరింది. తాంత్రికుడు దానిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు, కానీ కత్తి అతని ఛాతీని ఛేదించింది. తాంత్రికుడు నేల మీద రక్తం ఉమ్ముతూ పడిపోయాడు. ఆత్మ గెలిచినట్టు గద్దించింది. యువకులు బయటికి పారిపోవాలని ప్రయత్నించారు, కానీ గోడలు ఒక్కసారిగా మాంసంలా మారి వారిని మింగేశాయి. ఒక్కో కేక ఒక్కో రక్తపు స్రవంతి గోడలలో కలిసిపోయింది. చివరికి ఒకరే బతికాడు. అతడు కెమెరా పట్టుకొని పరిగెత్తి బయటికి వచ్చాడు. అతడు ఊపిరి సలపకుండా పరిగెత్తుకుంటూ గ్రామానికి వచ్చాడు. కెమెరా రికార్డింగ్ ఆగిపోలేదు. కెమెరాలో అతడు చూశాడు, వేటగాడి తల అతని వెనక వస్తుంది. అతడు కేకలు వేస్తూ గ్రామస్తుల దగ్గరికి చేరుకున్నాడు. కానీ గ్రామస్తులు ఒక్కసారిగా అతని నుండి దూరం జరిగిపోయారు. అతని మెడ మీద ఇప్పటికే వేటగాడి తల వేలాడుతోంది. అతడు నేల మీద కూలిపోయాడు. గ్రామం మొత్తానికి ఆ రాత్రి రక్తపు వాసన వ్యాపించింది. ఆత్మ శాంతించలేదు. ప్రతి సంవత్సరం పౌర్ణమి రాత్రి అదే రావి చెట్టు క్రింద కొత్త బలులు కావాలని కోరుతూ వస్తుంది. తాంత్రికుడు మరణంతో గ్రామం పూర్తిగా శాపగ్రస్తమైపోయింది. గ్రామస్తులు ఆ ప్రదేశాన్ని పూజిస్తే తప్ప ఆత్మ శాంతించదని భావించారు. కానీ ఎవ్వరూ దగ్గరికి వెళ్ళే ధైర్యం చేయలేదు. చివరికి ఆ గ్రామం పూర్తిగా వెలివేయబడింది. శిథిలాల మధ్య ఇప్పటికీ రక్తపు చారులు తొడవబడవు. ఎవరైనా దగ్గరికి వెళ్ళినా వారి ఆత్మను వేటగాడు కత్తితో కోసేస్తాడని చెబుతారు. చివరికి ఒక కొత్త పల్లెటూరు యువకుడు ఆ ప్రదేశం గురించి వీడియో తీయడానికి వచ్చాడు. అతని కెమెరాలో మాత్రం చివరిగా రికార్డ్ అయిన దృశ్యం ఏమిటి అంటే, అతడు రావి చెట్టు క్రింద నిలబడి హలో ఫ్రెండ్స్, ఇది నిజమైన హారర్ స్పాట్ అని చెప్పిన వెంటనే అతడి తల కత్తితో వేరైపోవడం. కెమెరా మాత్రం నేలపై రక్తంలో తేలుతూ రికార్డ్ అవుతూనే ఉంది.